చిన్నకనే బాధతోటి ఇక రూమ్లోకి వెళ్ళిపోతుండ్రు. అన్న ఇలా ఏమేమి మ్యాచ్లు ఉన్నాయి? అరే తమ్మా, నీ ఫేవరెట్ టీం ఆర్సీబీ వర్సెస్ డీసీ మధ్యాహ్నం, రాత్రి మన లోకల్ టీం ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. ఇలా అయిపోదాకా చూసే మళ్ళీ ఇయ్యాలకి లాస్ట్ ఎగ్జామ్స్. ఇక రేపు సండే దుమ్ము ఎంజాయ్ ఇయ్యాల. బావునన్నా. అన్న సాయంత్రం మంగళపైన క్రీడాడు బందేనా? అరే తమ్మా, మ్యాచ్ మంచిగా ఉందనుకో చూద్దాం, మ్యాచ్ సప్ప ఉందనుకో పోయి క్రికెట్ ఆడదాం. సరే అన్న, ఆర్సీబీ మ్యాచ్ సప్ప ఉండదు, రచ్చ ఉంటది. అవునరా, అవి కూడా కరెక్టే. ఇవాళ ఆర్సీబీ టాస్కి వెళ్తే బ్యాటింగ్ తీసుకుంటా బౌలింగ్ తీసుకుంటా? ఏమో అన్న చూద్దామంటావేంద్రా, నీకేమనిపిస్తా చెప్పు. ఏముందన్న, టాస్ గెలిచినాక బ్యాటింగ్ తీసుకుంటది. 300 పక్కా. అబ్బా, నువ్వు కూడా స్టార్ట్ చేసినవారా 300 అని? సరే పోన్, ఆల్ ద బెస్ట్. ఓ అరే వ్యాన్ ఇప్పుడే ఊళ్ళకేంద్రా, పోంపా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి ఐపీఎల్. మీరు ఇవాదాకా చూసారు కదా. సో చూద్దాం మరి 2 మ్యాచ్లలో ఏ టీం గెలుస్తుందో. ఒకటి మా చిన్నకనే ఫేవరెట్ టీం, ఒకటి మన లోకల్ టీం. ఇక పొద్దుగల టైం అయితే 7:15 అవుతుంది. స్కూల్ వ్యాన్ అయితే 7:30కి అయితే వస్తుంది. ఇక ఫైనల్లీ మేమైతే మా ఇంటికి అయితే వచ్చినాం. మొన్నటిదాకా వేరే ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు అయితే ఈ వ్లాగ్లో ఇవన్నీ అయితే ఉంటాయి. అయిపోయే వరకు అయితే చూడండి. లెట్స్ గో. ఇక మా మేడం అయితే టిఫిన్లకు అటుకులు అయితే వేసింది. చూడండి, చూస్తేనే ఎంత మంచిగా ఉన్నాయో. ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతుంది. ఇక ఇంకో పక్క అయితే చాయ్ రెడీ అవుతుంది. చిన్ను, అటుకులు ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ చాయ్ ఎట్లుంది? వేడుంది. అబ్బా, మంచులుగా ఎత్తున్నా. నిజం ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెండ్స్ చాయ్. టైం అవుతుంది, వ్యాన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇవాళకి లాస్ట్ ఎగ్జామ్. సో ఇవాళ ఫైనల్ ఎగ్జామ్ అండ్ ఇలా డబుల్ మ్యాచ్. ఫుల్ ఎంజాయ్ వచ్చినాక. ఇక మా వ్యాన్ అయితే అక్కడికి వస్తుంది. అక్కడికైతే వెళ్తున్నాం. చిన్ను, మీ ఎగ్జామ్స్ అయిపోయినాయా? సూపర్ మార్కులు వస్తాయి అన్నట్టు. ఫ్రెండ్స్, ఇక మీకు తెలుసు కదా, వ్యాన్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తాం. వ్యాన్ అయితే వస్తుంది ఒక 10 నిమిషాల లోపు. ఈయననే జై మనతో క్రికెట్ ఆడేది. సైకిల్ మీద పోతుండు. కన్నయ్య వల్ల స్కూల్ వ్యాన్ అయితే వచ్చింది. బాయ్ చిన్ను, బాయ్. ఊళ్ళకైతే పోతుంది. ఫ్రెండ్స్, ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండలు ఫుల్ కొడుతున్నాయి. ఇక మా ఇంటి ముంగట టైల్స్ వేయబట్టి ఇంకా దగడ్ ఎఫెక్ట్ అవుతుందని గ్రీన్ మ్యాట్ అయితే తెచ్చిన. మా ఇంటి ముంగట దర్వాజా నుంచి అక్కడ ముంగట గేట్ దాకా గ్రీన్ మ్యాట్ అయితే కడతాం. అలాగే కార్ కూడా గ్రీన్ మ్యాట్ తెచ్చినాం, అది కూడా కడతాం. ఇంకొక 10 మినిట్స్ అయితే కన్నయ్య వస్తాడు. ఇక మధ్యాహ్నం 3:30 తర్వాత ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ ఉంది. ఈరోజు అయితే ఆ మ్యాచ్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వీడియో అయిపోయే వరకు అయితే చూడండి. ఓకే, ఎండగొట్టకుంటారా? గ్రీన్ మ్యాట్ కట్టిండు డాడీ. ఫైనల్లీ కన్నయ్య వల్ల ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏ క్లాస్? 9. చిన్నకనే నువ్వు 7th. ఇంకో 2 అవర్స్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 300 లోడింగా? 300 లోడింగ్. నరేష్ వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతుండో ఒకసారి చూడండి. హాయ్, మంచిదేనా? ఎట్లుంది దుబాయ్? అంత మంచిగా. దుబాయ్ ఎట్లుంది? అందరికి హాయ్ చెప్పి. మన మహేష్ దుబాయ్ అయితే వేయండు. దుబాయ్ నుంచి వీడియో కాల్ అయితే మాట్లాడుతుండే ఈరోజు. ఇక గ్రీన్ మ్యాట్ అయితే ఈ విధంగా సెట్ చేసినాం. అక్కడ కార్ దగ్గర అయితే ఆ విధంగా సెట్ చేసినాం. చిన్ను, మనం చూడబోయే మ్యాచ్ ఏంటిది ఇప్పుడు? ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ. అవునా? ఇవాళ ఒక స్పెషల్ ఉంది, తెలుసా ఏంటిదో? ఇలా డేట్ అంతా చెప్పు. ఆల్ ద బెస్ట్ టు ఆర్సీబీ. ఇంకొక స్పెషల్ ఉంది, ఏంటో చెప్పనా? ఇవాళ కేఎల్ రాహుల్ బర్త్డే.
హాఫ్ వేతలకి కేఎల్ రాహుల్ మంచిగా ఆడాలా బెంగళూరుకి వెళ్ళాలా చూద్దాం ఏం జరుగుద్దో. ఇంకొక 1 అవర్ అయితే ఉంది మ్యాచ్ కోసం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఆర్సీబీ గ్రీన్ డ్రెస్ వేసుకుంది ఇది. ఇప్పుడు టాస్ ఆడుతుంది చూడండి. And I presume ఫ్రెండ్స్ డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పుడు బ్యాటింగ్ పడ్డది మన ఆర్సీబీ. 300 లోడింగ్. టైం 2:30 అవుతుంది. వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. మరి మేము గ్రీన్ స్క్రీన్ కట్టినందుకే వచ్చు. సో ఇక ఇంకో హాఫ్ అన్ అవర్లో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న ఈరోజు ఒక స్పెషల్ చెప్పన్నా. ఇంకోటి ఇంకోటి ఈ రోజుతో ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 years కంప్లీటెడ్. ఎస్ ఇంకొకటి ఉంది చెప్పన్నా. ఏంటి ఇది 100వ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు ఆడేది. ఈ గెలిచడా అంటే మొత్తం 4-5 స్పెషల్ ఉన్నాయి ఇలా. ఫ్రెండ్స్ అంత మొగులైంది. ఇప్పుడు మేమైతే మళ్ళీ ఇప్పుడు ఒక మ్యాచ్ అయితే ఆడతాం. చిన్న కన్నయ్య డీసీ డ్రెస్ వేసుకుంటాడు, కన్నయ్య ఆర్సీబీ డ్రెస్ వేసుకుంటాడు. ఎందుకంటే డీసీ డ్రెస్ చిన్నగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ కాబట్టి కన్నయ్య బ్యాటింగ్ పడతాడు. చూద్దాం మరి మనం ఇక్కడ ఆడే మ్యాచ్లు ఎవరు గెలుస్తారు, రియల్ మ్యాచ్లు ఎవరు గెలుస్తారో. మీరు నేను ఆల్రెడీ వీడియో చూసే ఉన్నారు, అందులో ఎవరు గెలిచిర్రో. ఇక మ్యాచ్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఇక ఆర్సీబీ తరపున కన్నయ్య వచ్చిండు, డీసీ తరపున చిన్న కన్నయ్య వచ్చిండు. ఎందుకు అని అంటే ఈ జెర్సీ పెద్దగా ఉంటుంది, ఆ జెర్సీ చిన్నగా ఉంటుంది. సో ఆ జెర్సీ కన్నయ్యకు రాదు కాబట్టి కన్నయ్యకు ఆర్సీబీ ఇచ్చి చిన్న కన్నయ్యకు డీసీ ఇచ్చిన. మరి 3 overs మ్యాచ్. ఈ మ్యాచ్లు ఎవరు గెలుస్తారు, రియల్ మ్యాచ్లు ఎవరు గెలుస్తారు చూద్దాం. లెట్స్ గో. చిన్న కన్నయ్య డీసీ నుంచి ఎవరు బౌలింగ్? అక్షర్ పటేల్ ఓపెనింగ్ అయితే వేస్తుండే. ఇప్పుడు కన్నయ్య ఆర్సీబీ నుంచి వాళ్ళు ఫిల్సాట విరాట్ కోహ్లీ. నువ్వు విరాట్ కోహ్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇక్కడ బ్యాటింగ్ ఎక్కిర్రు, అక్కడికి వెళ్ళి అక్షర్ పటేల్ బౌలింగ్ అయితే వేస్తుండు. చూద్దాం మరి 3 ఓవర్లలో ఏం జరుగుద్దో. ఫస్ట్ బాల్ గోస్ టు 6 runs. చక్కటి షాట్తో 6 క్లియర్ చేసిండు, 6 పరుగులు. సెకండ్ బాల్ డాట్ బాల్. థర్డ్ బాల్ 6 runs. ఫోర్త్ బాల్ 12 పరుగులు ఇప్పటికి. ఫుల్ టాస్ బాల్ అవుటే. యాక్చువల్ నేను చెప్పాను విరాట్ కోహ్లీ అవుట్ అయిండు. ఇప్పుడు వాళ్ళు ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ ఎక్కుతుండు. ఫిఫ్త్ బాల్ 12 పరుగుల దగ్గర విరాట్ కోహ్లీ అవుట్ అయింది. ఇక్కడ డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్ ఉంది. బోల్డే. ఫిల్ సాల్ట్ బోల్డ్ అయిపోయిండు. నెక్స్ట్ ఎవరు బ్యాటింగ్ ఎక్కుతారు? పడిక్కల్ బ్యాటింగ్ అయితే ఎక్కుతుంది ఇక్కడ. చిన్నకన్నా సెకండ్ ఓవర్ ఎవరు వేస్తారు? నటరాజన్ అయితే ఇక్కడ బౌలింగ్ వేస్తుండు. అక్కడ పడిక్కల్ బ్యాటింగ్ ఎక్కిండు. 2 వికెట్లు అయితే పడ్డాయి ఇప్పటికీ. 1 ఓవర్ 3 సార్కి 12 పరుగులు. ఇక సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ బోల్డే. పడిక్కల్ కూడా బోల్డ్ అయిపోయిండు. 3 వికెట్లు తీసిండు కంటిన్యూ. నెక్స్ట్ బాల్ నెక్స్ట్ ఎవరు ఎక్కిరు? పట్టిదార్ అయితే బ్యాటింగ్ ఎక్కిండట. మరి అక్కడ నటరాజన్ అయితే మంచి బౌలింగ్ వేసి బౌల్డ్ చేసిండు. చూద్దాం. నెక్స్ట్ బాల్ 6 runs. ఫామ్లో ఉన్న పట్టిదార్ 6 కొట్టిండు. 18 స్కోర్. థర్డ్ బాల్ 6 runs. 24 స్కోర్. ఫోర్త్ బాల్ 6 runs. హైట్రిక్ 6తో పట్టిదార్ ఫామ్ కొనసాగిస్తుండు. స్కోర్ వచ్చేసరికి 30 స్కోర్. ఇంకా 2 బాల్ ఉన్నాయి సెకండ్ ఓవర్లో. నెక్స్ట్ బాల్ వావ్ చక్కటి ప్రయత్నం. డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద నటరాజన్ సెకండ్ ఓవర్. అవుటే. పట్టిదార్ కూడా 18 పరుగులు పెట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? టీమ్ డేవిడ్ బ్యాటింగ్ అయితే వస్తుంది ఇక్కడ. ఇక లాస్ట్ ఓవర్ అయితే ఉంది. లాస్ట్ ఓవర్ ఎవరు వస్తారు బౌలింగ్? కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అయితే వస్తుండు. చూద్దాం మరి. ఇప్పటికైతే 30 స్కోర్. టీమ్ డేవిడ్ అక్కడ బ్యాటింగ్ ఉన్నాడు. నెక్స్ట్ బాల్ గో టు 6 కొట్టేసిండు. 36 స్కోర్. సెకండ్ బాల్ బోల్డే. టీమ్ డేవిడ్ కూడా బోల్డ్ అయిపోయిండు. వికెట్లు అయితే ఫుల్ పడుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఎక్కిరు? షెపార్డ్ అయితే బ్యాటింగ్ ఎక్కిండట. ఇక థర్డ్ బాల్ ఆఫ్ ద థర్డ్ ఓవర్. షెపార్డ్ కూడా ఫస్ట్ బాల్ డాట్ చేసిండు.
చిన్న లాస్ట్ 3 బాల్ బౌలర్ చేంజ్ అయ్యి ఓలు బౌలర్ లుంగి అంగిడి ఇప్పుడు లుంగి అంగడి బౌలింగ్ అయితే ఇస్తుండు. ఇంకా 3 బాల్ బాకీ ఉన్నాయి. చలో చూద్దాం 36 స్కోర్ ఇప్పటికైతే. వావ్ సూపర్ ఫీల్డింగ్ అయితే చేసిండు. బౌండరీ అయితే పోలేదు. ఇంకా 2 బాల్ ఉన్నాయి. వావ్ చక్కటి బౌండరీ అయితే క్లియర్ చేసిండు. ఇక లాస్ట్ బాల్ ఉంది. స్కోర్ వచ్చేసరికి 40. లాస్ట్ బాల్ చూద్దాం మరి ఏం జరుగుతుంది. వికెటా 6 లాస్ట్ బాల్ 6 తోటి శుభారాం అందించిండు. 46 స్కోర్. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆర్సీబీ బ్యాటింగ్ పట్టి ఒక 5 వికెట్లు పోయి 46 పరుగులు అయితే కొట్టిరు 3 ఓవర్లలో. చూద్దాం మరి ఇప్పుడు డీసీ వాళ్ళు ఎన్ని పరుగులు కొడతారు, ఎవరు గెలుస్తారనేది. లెట్స్ గో. చిన్న ఎవరు బ్యాటింగ్? కేఎల్ రాహుల్ అయితే ఇక్కడ ఢిల్లీ తరపున ఓపెనింగ్ ఎక్కిండు. నా బర్త్డే కేఎల్ రాహుల్. కన్నయ్య బౌలింగ్ ఎవరు? భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బాల్ అయితే వేస్తుండు. మరి చూద్దాం ఏం జరుగుద్ది. 47 టార్గెట్. ఫస్ట్ బాల్ డాట్ బాల్. సెకండ్ బాల్ సూపర్ ట్రై చేసిండు. డాట్ బాల్. థర్డ్ బాల్ 6 స్కోర్. ఖాతా అయితే ఓపెన్ చేసిండు. అండ్ నెక్స్ట్ బాల్ సూపర్ ట్రై చేసిండు. బౌండరీ వెళ్తాలే చూద్దాం. బౌండరీ వెళ్ళిపోయింది. 10 స్కోర్. ఇంకా 2 బాల్ ఉన్నాయి ఫస్ట్ ఓవర్లో. డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. డాట్ బాల్. చిన్నకనే కేఎల్ రాహుల్ ఉంచుతావా, బ్యాట్స్మెన్ చేస్తావా? ఆలోచించకు చెప్పు. కేఎల్ రాహుల్ కంటిన్యూ చేస్తుండు 2వ ఓవర్. కానీ సెకండ్ ఓవర్ ఎవరు బౌలింగ్? కృణాల్ పాండ్యా వేస్తుండు. బౌన్స్లు వేస్తాడు కావచ్చు. చూద్దాం మరి కృణాల్ పాండ్యా ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో. ఎస్ కృణాల్ పాండ్యా ఫస్ట్ బాలే బౌండరీ ఇస్తాడా? లేదు, చక్కటి ఫీల్డింగ్ చేసిండు. డాట్ బాల్ అయితే అయింది. బోల్డే. కేఎల్ రాహుల్ 10 పరుగులు కొట్టి బోల్డ్ అయిపోయిండు కృణాల్ పాండ్యా బౌలింగ్లో. చిన్నకనే ఎవరు బ్యాటింగ్ వస్తారు? నిశాంక ఓకే. నిశాంక బ్యాటింగ్ అయితే వస్తుండు. 6th కొట్టేసిండు ఫస్ట్ బాలే. 16 స్కోర్. అవుటే. బ్యాట్ కంటి దీనికి అంటిండు. బ్యాట్స్మెన్ చేంజ్ అయ్యి అవుటే. నిశాంక్ అవుట్ అయ్యిండు. ఎవరు? డేవిడ్ మిల్లర్ ఎక్కుతుండు. 5th బాలా. 5th బాల్ డేవిడ్ మిల్లర్ డాట్ చేసిండు. స్కోర్ అయితే వచ్చి 16. నెక్స్ట్ బాల్ అవుటే. ఎడ్జ్ కంటి జాలి కంటింది. మన ఎవరు డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎక్కుతుండు. ఇంకొక ఓవర్ మిగిలి ఉంది. 16 స్కోరు. కానీ 3rd ఓవర్ ఎవరు వేస్తారు బౌలింగ్? హెజల్వుడ్ బౌలింగ్ అయితే వేస్తుండు. లాస్ట్ ఓవర్ చూద్దాం మరి. ఇంకా 31 పరుగులు అవసరం ఉన్నాయి. ఏం చేస్తారు అనేది. ఇక లాస్ట్ ఓవర్ హెజల్వుడ్ బౌలింగ్. అక్షర్ పటేల్ బ్యాటింగ్. బోల్డే. అక్షర్ పటేల్ బోల్డ్ అయిపోయిండు ఫస్ట్ బాల్కి. హెజల్వుడ్ సూపర్ బౌలింగ్ వేసిండు. నెక్స్ట్ బాల్. నెక్స్ట్ ఎవరు బ్యాట్స్మెన్? ఆలోచిస్తుండు. ఎవరు తరపున? స్టబ్స్ అయితే బ్యాటింగ్ అయితే ఎక్కుతుండు. ఇంకా 5 బాల్ బాగా ఉన్నాయి. చూద్దాం మరి ఏం చేస్తాడో. ఫస్ట్ బాల్ ట్రై చేసాడు 6కు, బట్ బౌండరీ అయితే వెళ్ళలేదు. 16 స్కోర్ అయ్యి ఇప్పటికీ. టార్గెట్ అయితే ఇంకా బాగా ఉంది. డాట్ బాల్. అండ్ నెక్స్ట్ బాల్ బోల్డే. స్టబ్స్ కూడా బోల్డ్ అయిపోయాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరల్ ఎక్కుతుండట. అభిషేక్ పోరల్ ఆడతలేడు. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ ఎక్కిండట. చూద్దాం మరి. ఇంకా 3 బాల్ ఉన్నాయి. ఏం చేస్తారనేది. చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. డాట్ బాల్. మొత్తం అయితే డీసీ బ్యాటింగ్ ఫెయిల్ అయిపోతుంది. రన్స్ అయితే కొడతలేరు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. హెజల్వుడ్ బౌలింగ్ వేస్తుండు. ఇక్కడ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ కొట్టిండు. చక్కటి ప్రయత్నం, డాట్ బాల్. ఫ్రెండ్స్ మేము ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ 46 కొట్టింది, వికెట్లు పడ్డాయి. డీసీ 16 పరుగులు కొట్టింది, వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ గెలిచింది. మేము నిన్న ఆడిన మ్యాచ్లలో కూడా ఆర్సీబీ గెలిచింది.
మరి చూద్దాం ఈరోజు ఆర్సీబీ గెలుస్తుందా ఏం గెలుస్తుందా. ఇక కింద మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాచ్ అయితే చూద్దాం. లెట్స్ గో. In Bengaluru, 100. ఫస్ట్ బాల్ సింగిల్. సింగిల్ తీసిండు. చూద్దాం మరి ఏం జరుగుద్ది. విరాట్ కోహ్లీ ఎంత కొడతారు ఇవాళ గెసి? 50 ప్లస్. కరెక్ట్ చెప్పు స్కోర్. కరెక్ట్ 100. 50 ప్లస్ అంటావు మళ్ళీ 100 అంటావు. క్లారిటీ చెప్పేదాన్ని ఒకటి. 69. 69 కొడతారట. కానీ గెస్ అయ్యారా విరాట్ కోహ్లీ ఎంత కొడతారు స్కోర్ ఇవాళ? విరాట్ కోహ్లీ 71. 71. ఇద్దరు దగ్గర సేమ్ చెప్పారు. చూద్దాం మరి ఎంత కొడతాడో. ఫ్రెండ్స్ ఆర్సీబీకి ఇంకా ఫిల్ప్సాట్కి ఫస్ట్ బౌండరీ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక మన కింగ్ కోహ్లీ నుంచి వెళ్ళి ఫస్ట్ ఓవర్ బౌండరీ వచ్చింది. ఫ్రెండ్స్ 1వ ఓవర్ ముగిసే వరకు ఆర్సీబీ 13 స్కోర్. ఫ్రెండ్స్ ఇక ఆర్సీబీ 5 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 52 పరుగులు కొట్టింది. వికెట్ అయితే ఏం నష్టపోలేదు. చూద్దాం మరి 20 ఓవర్స్లలో 200 దాటుతారా లేదా, ఏం జరుగుద్ది అనేది. చిన్నకనే 69 పక్కన కోహ్లీ. 69 పక్క. చూద్దాం 69 కొడితే మిరాకిల్ అయ్యా. ఫ్రెండ్స్ చిన్నకనే ముఖం డల్గా పెడుతుండు. చిన్న ఏమైంది? విరాట్ కోహ్లీ ఇక్కడ పడ్డాడు. ఫ్రెండ్స్ ఇక విరాట్ కోహ్లీ అవుట్ అయింది ఇప్పుడే ఎంగిడి బౌలింగ్లో. చిన్న కన్నా 69 కేసు చేసిండు. బట్ 19కే విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయిండు. కానీ 71 అంటే 19కి అవుట్ అయ్యాడు. ఫ్రెండ్స్ 12 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 122 ఫర్ 3 వికెట్స్. ఇక మా కన్నయ్య చిన్న కన్నా ఏం చేస్తున్నామండి, ఇంకో ఇక్కడ లేరు. ఇవాళ వెదర్ మంచిగా కూల్ ఉంది, ఎండ కొడతలేదని ఇక బంగ్లా మీకైతే వేరు. టైం అయితే 4:15 అవుతుంది. ఎండ రానా వచ్చింది. బట్ 4:15 అయింది కదా, ఎండ తక్కువ ఉంటుంది కదా, అందుకే మీదైతే మ్యాచ్ ఆడుతుర్రు. 4:15 కాదు 4:32 అయితే అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock నుండి అయితే మంచిగా నీడ ఉంది. అటు చూడండి మొగులు ఉంది. అందుకే పిల్లలు తొందర గ్రౌండ్ ఎక్కిర్రు. ఇక మ్యాచ్ చూద్దామంటే ఈ ఎండకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, మరి క్రికెట్ ఆడదాం అనుకుని చూస్తలేరో తెలియదు. ఇక మ్యాచ్ అయితే ఆడుతుర్రు బంగ్లా మీద. కట్టడాన్ ఇద్దరు ఆర్సీబీ డ్రెస్ వేసుకొని అయితే ఆడుతుర్రు. ఇగో నలుగురు అయితే ఆడుతుర్రు. ఏమైతుంది స్కోర్ లెవెల్స్ ఎట్లున్నాయి? స్కోర్ ఎంత కొట్టిరు? ఫస్ట్ ఇన్నింగ్స్ టీమ్ డేవిడ్ ఎక్కిండు. ఆల్రెడీ ఒక 6 ఒక 4 కొట్టిండు. మంచి ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్ చూస్తావా ఆడతావా? ఇంకా 8 ఓవర్లు ఉన్నాయి. 122 స్కోర్, 3 వికెట్లు. కొద్ది ఆడతా కొద్ది చూస్తా. కొద్దిగా ఆడి కొద్దిగా ఎగుతారట. Unorthodox motion keep covers. ఇక టీమ్ డేవిడ్ అనగానే చిన్నకనే బంగ్లా మీద మ్యాచ్ ముగించుకొని అయితే వచ్చిండు. టీమ్ డేవిడ్ అయితే బ్యాటింగ్లో ఉన్నాడు. 22 రన్స్ అయితే కొట్టిండు 10 బాల్స్కు. ఎన్ని కొడతాను అనుకుంటున్నావు టీమ్ డేవిడ్? కరెక్ట్ నెంబర్ చెప్పు. కరెక్ట్గా పడతాను. చెప్పు ఒకటి గెస్ చేసి చెప్పు. ఈసారైనా సక్సెస్ అవుతుంది కావచ్చు. 32. 32. సరే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ 56. 56 కొడతారా టీమ్ డేవిడ్? కానీ చెప్పరా టీమ్ డేవిడ్ ఎన్ని కొడతారు? 67. 67 కొడతారట. చూద్దాం మరి మ్యాచ్ అయిపోయేసరికి టీమ్ డేవిడ్ ఎన్ని రన్స్ కొడతారో. ప్రస్తుతానికైతే 23 రన్స్ అయితే కొట్టున్నాడు. మా దగ్గర ఎట్లా వికెట్లు పడ్డాయి, ఇక్కడ కూడా టకటక్ అట్లా వికెట్లు పడుతున్నాయి. 4 వికెట్లు పడ్డాయి సేమ్ మనం ఆడంగా ఎట్లా పడ్డాయి అట్లా. అంటే అంటే yes. ఆర్సీబీకి వెళ్తుందనట. Yes. చూద్దాం అయిపోయే వరకు ఏం జరుగుద్దో. ఏమైందిరా చిన్ను? టీంలో డౌన్ రమేష్ కూడా ఉన్నాడు. ఫ్రెండ్స్ టీమ్ డేవిడ్ అవుట్ అయ్యిండు. నేను బయటకు వచ్చేసరికి 26 పరుగులు కొట్టిండు. ఇప్పుడు షెపార్డ్కు అవుట్ అయ్యిండు. బట్ థర్డ్ ఎంపైర్ తీసుకున్నారు. 32 కొడతారు అనుకుంటుంది. 26 అయితే కొట్టిండు. ఇలా అనుకున్నట్టు పరుగులు అయితే వస్తలేవు. ఇప్పటికీ 149, 5 వికెట్లు. మేము ఆడిన దాంట్లో కూడా వికెట్లు పడ్డాయి. ఇక్కడ కూడా వికెట్లు పడుతున్నాయి. మొత్తం డల్ ఇండియా. ఏం కాదు ఆర్సీబీకి వెళ్తుంది. చిన్ను షెపార్డ్ కూడా రివ్యూ లాస్ట్ అవుట్ అయిండు. ఏం భయపడకు, ఇప్పుడు వస్తున్నాడు మన హెవీ ఫాస్ట్ బౌలింగ్ స్పిన్నర్. ఎవరు? కృణాల్ పాండ్యా. ఇలా 6లు కొడతారు వీడు.
12 ఓవర్స్కు 122 నుండి 20 ఓవర్స్కు 175కి 8 వికెట్స్ రావడం వల్ల చిన్న కన్నయ్య చాలా నిరాశలో ఉన్నాడు. బట్ ఇప్పటికీ చిన్న కన్నయ్య బిలీవ్ చేస్తుండు ఏంటంటే ఆర్సీబీ గెలుస్తుందని. అంతేనా? ఇలా వికెట్లు వాళ్ళు తీస్తారు మరి. భువనేశ్వర్ కుమార్ అండ్ హెజల్వుడ్ 2 వికెట్స్ ఇస్తారట. కొంచెం డల్గా ఉన్నాడు ఎందుకంటే 200 దాటలేదని. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే 200 దాటుతున్నాయి కదా, సో అందుకు డల్గా ఉన్నాడు. బట్ 175 నాట్ ఏ బ్యాడ్ స్కోర్. పిచ్చు బాగా స్లో ఉంది, దాని తగ్గట్టు అయినట్టుంది. చూద్దాం మరి ఆర్సీబీ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారా. మనం ఆడిన మ్యాచ్లలో అయితే మొత్తం ఆర్సీబీ గెలిచింది. లో స్కోరింగ్ ఉందని చిన్నకనే టీవీ బంద్ చేసి బంగ్లా మీదకి వచ్చి ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుతుండు. ఇప్పుడు 2 వికెట్లు పడ్డాయని చెప్తాం మనం. చిన్నకనే ఇట్రా ఒకసారి, ఇట్రా. ఫస్ట్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేసిండు. ఫస్ట్ ఓవర్లో 1 వికెట్ పడ్డది. 2 ఓవర్ల హెజల్వుడ్ 6-4 ఇచ్చిండు. కరుణ్ నాయర్ ఎక్కిండు. 3rd ఓవర్లో మళ్ళీ 1 వికెట్ వేసిండు భువనేశ్వర్. ఎస్ ఇలా ప్లేయర్లు బాగా మంది వచ్చిర్రు. ఈయన పేరు కార్తిక్, ఆయన పేరు చెర్రీ, మిగతా అంత పాతలే. ఇక చూడు భువనేశ్వర్ కుమార్ 5 for 3 వికెట్స్. వెళ్తుందా? ఇక స్కోర్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఏ బౌలింగ్ అయ్యి ఉంటుంది, బాల్ 6 కొట్టిండు. ఇక మా చిన్న కన్నయ్య బంగ్లా మీద ఉంటేనే వికెట్లు పడుతున్నాయట, కిందికి రాడట. చూద్దాం మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారో. వీళ్ళైతే ఇక్కడ క్రికెట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటూ. 6ల మీద 6లు పడుతుండ్రు చిన్న కన్నయ్య ఇక్కడ. మళ్ళీ ఒక 6. ఇటైతే కొట్టకు, కెమెరా వాళ్ళుతుంది. ఓ హైట్రిక్ 6. బర్త్డే బాయ్ హాఫ్ సెంచరీ. ఫైనల్లీ కేఎల్ రాహుల్ 57కి అవుట్ అయిండు. ఇంపార్టెంట్ వికెట్ ఈ టైంలో. ఇంకా 59 బాళ్లకు 89 కొట్టాలి. కృణాల్ పాండ్యా అయితే వికెట్ తీసిండు. ఇక మా చిన్న కన్నయ్యకి అయితే తెలియదు, మీద క్రికెట్ ఆడుతుండు. 110 4 వికెట్లు. ఇప్పుడు చిన్న కన్నయ్య వచ్చిండు. గెలిచిందా ఓడిపోయిందా అని అడుగుతుండు. ఇంకా 65 కొట్టాలా 44 బాళ్లకు. 4 వికెట్లు పోయినాయి. ఇంకా భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు ఉన్నాయి. హెజల్వుడ్ 1 ఓవర్ ఉంది. కృణాల్ పాండ్యా 1 ఓవర్ ఉంది. రసిక్ది 1 ఓవర్ ఉంది. ఇంకా సుయాస్కు ఉంటాయి ఓవర్లు, 1-2 ఉంటాయి. ఎవరు గెలుస్తారు ఇప్పటికైనా చెప్పు. 65 40 కొడతారు పక్కా. ఆర్సీబీ ఓడిపోయినా ఆర్సీబీ గెలుతుంది ఎట్లయినా. ఓడిపోతే ఎట్లా గెలుస్తారా? మళ్ళీ ఒకసారి రివెంజ్. ఇంకో మ్యాచ్లో అయిపోయింది క్రికెట్ ఆడు. ఈరోజు వీడియోలు చేయలేం కాబట్టి మంచి ఫ్రెండ్స్ తోటి సూపర్ ఆడుకున్నాం. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఏంటిది దీని తర్వాత? ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే చూద్దాం, అయిపోయాక చూద్దాం. వికెట్స్ తీసుకుంటే ఇక మనం ఎదురు చూస్తున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే టాస్ అయితే పడుతుంది. ఇక మా వాళ్ళు రెడీ ఉన్నారు జెర్సీలు పట్టుకొని ఎవరు టాస్కి వెళ్తారని. నీ ఆర్సీబీ ఏదిరా? ఆర్సీబీ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ అయిపోలేదు. ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ ఇప్పుడు చిన్న కన్నయ్య, సిఎస్కేకి సపోర్టు కన్నయ్య. సో టాస్ ఎవరికి వెళ్తారా యుద్ధం. మీరు బాగున్నారా తెలంగాణ? టాస్ గెలిచిన సిఎస్కే బౌలింగ్ తీసుకున్నది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. హైదరాబాద్లా 300 లోడింగ్. ఏమంటావు కన్నా? ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్. చూద్దాం ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. వీఆర్ సపోర్ట్ టు హైదరాబాద్. ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్. ఈరోజు ఇషాంత్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అందరు రన్లు చేయాలి. ఇక టాస్క్ వచ్చేలోపు స్టార్టింగ్ టైం అవుట్ అయిపోయింది. 4 బాల్ పడ్డాయి. భువనేశ్వర్ కుమార్ 4 రన్లు అయితే ఇచ్చిండు. ఇక మళ్ళీ ఆర్సీబీ డ్రెస్ అయితే వేసుకున్నారు. చూద్దాం మరి మ్యాచ్ అయిపోయే వరకు ఎవరు గెలుస్తారో. ఉత్కంఠంగా ఉంది. 43 కొట్టాలా 26 బాళ్లకు. ఉత్కంఠ మ్యాచ్లో మరి చిన్నకన్నా ఫేవరెట్ టీం ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూద్దాం. చిన్ను అక్షర్ పటేల్ ఇంజూర్ అయిండు. డేవిడ్ మిల్లర్ వచ్చిండు. 1 వికెట్ తీస్తే ఆర్సీబీకి బాగా ఛాన్స్ ఉంటుందిరా. ఎందుకు ఇంత సంతోషపడుతుర్రు? చియా సీడ్స్ నా ఫేవరెట్ సీడ్స్. చియా సీడ్స్ అయితే తాగుతున్నారు పిల్లలు. ఇక మరి అమ్మ చేసిచ్చింది. ఎవరు గెలుస్తారు? డీసీ గెలుతుందా ఆర్సీబీ గెలుతుందా? ఆర్సీబీ. నువ్వు కూడా ఆర్సీబీ అనా? నా కొడుకులు ఎటుంటాడు. అబ్బా మొత్తం మీద అయితే ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం.
సో వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది, అయిపోయేవరకు అయితే అందరూ చూడండి. ఎట్లున్నాయి టేస్ట్? సూపర్ ఎట్లున్నాయి? సూపర్. 15 రన్లు 6 బాళ్ళు. డీసీయా 3 బాల్ డాట్ ఆర్సీబీయా? మినిమం 4 బాల్ దాటేస్తే సేఫ్. ఇవాళ మనం మీద అన్నట్టే కావాలి. అప్పుడు మాకు 6 బాల్లో 22 కొట్టాల. నేను 4 బాల్ డాట్ చేసిన. కలస్ వాళ్ళకు 5 బాళ్ళకు 14, 13 కొడితే డ్రా. సూపర్ ఓవర్. 13 ఆఫ్ 14, 2 6లు ఖచ్చితంగా కొట్టాలా, లేకపోతే 3 4లు కొట్టాలా, డ్రా అవుతుంది. అంత ఈజీ కాదు, బట్ చూద్దాం ఏం జరుగుద్దో. చిన్నకన్నా అయితే డగ్ డగ్ డిగ్ డిగ్ అంటుండు. ఎవరి దాకా మంచిగా క్రికెట్ టైంపాస్ చేసిండు. ఇప్పుడు వచ్చి ఆర్సీబీ గెలాలి అంటుడు. 6 కొట్టిండు మిల్లరు. ఇప్పుడు 7 రన్లు కొట్టాలా 3 బాల్. 6 కొట్టేసిండు, డ్రా అయిపోయింది. మ్యాచ్ వచ్చేసరికి 2 బాళ్ళకు 1 రన్ కొడితే డీసీ విన్. మిల్లర్ లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి చేయకుండా వాళ్ళ టీంకు విజయాన్ని అందిస్తుండు. చిన్నకన్నే ఫేస్ చూడండి, డల్ అయింది. ఏంగా చిన్నకన్నే ఒక మ్యాచ్ ఓడిపోవాలా, ఓడిపోతేనే నెక్స్ట్ మ్యాచ్లలో 2 కాదు 3 ఓడిపోయినా ఏం కాదు. 14 మ్యాచ్లలో 8 గెలాలి, సరిపోతుంది. సేమ్ మళ్ళీ రెండోసారి ఛాన్స్ వచ్చింది. లాస్ట్ టైం 2 బాళ్ళకు 1 రన్ కొట్టాలా జీటీ మీద. మిల్లర్ బ్యాటింగ్, ఫస్ట్ బ్యాట్ రన్ చేయలేడు, తర్వాత రన్అట్ అయిపోతారు, ఆ మ్యాచ్ ఓడిపోతారు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది డేవిడ్ మిల్లర్కు. బట్ ఈసారి మాత్రం బౌండరీ పంపించి వాళ్ళ టీంకు విజయాన్ని అయితే తెచ్చిండు. ఇక మా చిన్న కన్నయ్య ఫేస్లో అయితే ఏమైందిరా బాధలు వస్తున్న అరుప. నాకేం లేదు. చిన్న కన్నయ్య అయితే ఫుల్ డల్ ఉన్నాడు. కన్నయ్యకు ఆర్సీబీ సగం ఇష్టం లేదు, అందుకే సప్పుడేగా ఉన్నాడు. బట్ చిన్న కన్నయ్యకు మాత్రం ఫుల్ ఇష్టం. ఇక ఇలా ఇన్స్టాలో స్టోరీలు పెడతాడు ఇక ఘోరంగా. ఏంగా చిన్న కన్నయ్య నెక్స్ట్ మ్యాచ్ విన్. చిన్న కన్నయ్య బాధతోటి ఇక రూమ్లోకి వెళ్ళిపోతుండు. ఇక ఒక మ్యాచ్ అయిపోగానే 2వ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఎంఎస్ ధోని ఆడతారు కావచ్చు అనుకున్నాం, బట్ టీంలో అయితే లేడు. ప్యాట్ కమిన్స్ కూడా లేడు. నెక్స్ట్ మ్యాచ్లో ఆడతారు కావచ్చు. ఇక 300 లోడింగా చూద్దాం మరి. హైదరాబాద్లో మ్యాచ్ 500 లోడింగ్. 500 అనుకుని 300 కొట్టాల. అట్లా అబ్బా చూద్దాం. హియర్ ఇస్ గో కేఎల్ బిందాస్. 15 balls హాఫ్ సెంచరీ రికార్డ్. ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. ఇంకా ఓవర్ అంటే ట్రావిస్ అండ్ కిషన్ డక్అవుట్. ఫ్రెండ్స్ ఎంత పని అయిపోయా. కానీ నెక్స్ట్ వాళ్ళు ఎక్కుతారు చూద్దాం. వాళ్ళు ఎక్కుతారు నాకు తెలిసి క్లాస్ అవ్వచ్చు. And now it's time for క్లాస్ అవ్వచ్చు నాకు తెలిసి. చూద్దాం వాళ్ళు ఎక్కుతారు. స్ట్రాటజిక్ టైం అవుట్ అయితే పడ్డది. వాళ్ళు ఎక్కుతారు. అభిషేక్ శర్మ 15 బాళ్లకు హాఫ్ సెంచరీ వేసి ఈ టోర్నమెంట్లో 15 బాళ్లకు హాఫ్ సెంచరీ రికార్డ్ అయితే సమన్ చేసిండు. ఇంకొక బాల్ ముందు కొడితే ఇంకా బాగుంటుండే. ఫైనల్లీ అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పటికైతే 100 పరుగులు 3 వికెట్లు 9 ఓవర్లు కంప్లీట్ అయినాయి. ఒకే మ్యాచ్ నడుస్తుంది. మా వాళ్ళు ఏమో రూమ్లో ఏమో ఆట ఆడుతున్నారు. యుద్ధం ఏం చెప్తురా? ఇక ఇడికెళ్ళి కన్నా బౌలింగ్ చేస్తుండు, ఇడికెళ్ళి బ్యాటింగ్ ఏమో. అబ్బా అరే వావ్. సూపర్ బ్యాటింగ్ చిన్న కన్నయ్య. ఇక మన ఎస్ఆర్హెచ్ అయితే 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు అయితే వేసింది. టైం వచ్చేసరికి 10 అవుతుంది. మ్యాచ్ అయితే 5 ఓవర్లకు 60+ రన్స్ అయితే కొట్టిర్రు. ఇక పొద్దుగా లేచి చూద్దాం గెలిచిందా ఓడిందా. లెట్స్ గో టు స్లీప్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. సిఎస్కే టీం మీద ఎస్ఆర్హెచ్ టీం 10 పరుగుల తేడాతోటి విజయం అయితే సాధించింది. ఇక నిన్న నైట్ ఎస్ఆర్హెచ్ విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్ కదా చేరుకున్నది. మేము గెస్ చేసిన ఆర్సీబీ ఓడిపోయింది, బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం గెలిచింది. ఇక నిన్నైతే ఈ విధంగా గడిచిపోయింది. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.